రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 వ్యక్తికి వరంగల్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వైద్యులు తలకు తీవ్ర గాయం, ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. చికిత్స సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియా సోకిన నిపుణుల సమిష్టి కృషితో రోగి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఛాతీలో పేరుకున్న గాలిని తొలగించేందుకు ప్రత్యేక చెస్ట్ డ్రైన్ ఏర్పాటు చేసి సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేసినట్లు వివరించారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో సకాలంలో ట్రామా కేర్, ఆధునిక ఐసీయూ సదుపాయాలు, నిపుణుల సమన్వయంతో చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశం గణనీయంగా పెరుగుతాయని వైద్యులు తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్ కి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎంత అవసరం అనేది ఈ పర్టికులర్ పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఒక 62-year-old మేల్ పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తర్వాత సివియర్ హెడ్ ఇంజరీ తోటి అండ్ చెస్ట్ ఇంజరీ తోటి మన దగ్గరకు వచ్చారు, ఫాలోడ్ బై సివియర్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. సో ఆ కేసుని సక్సెస్ఫుల్ గా 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి మేనేజ్ చేసి డిశ్చార్జ్ చేశారు పేషెంట్ ని. అప్పిన్ సార్ వాళ్ళు అందరూ వీళ్ళందరికీ డాక్టర్లు అందరూ మా ఆయనను బాగానే చూసుకున్నారు, బాగానే చేసిండ్రు. బాగా సీరియస్గా ఉంటాయి కానీ ఇక అయిపోయింది అనుకున్న స్టేజ్ వరకు వచ్చింది. కానీ అందరూ డాక్టర్లు కృషితో మా ఆయనను బాగానే చూసుకున్నారు, చేసిండ్రు. అందరు బాగానే ఉన్నారు, స్టాఫ్ ఇట్లా అంతా బాగానే చూసుకున్నారు. మా మెడికల్ హాస్పిటల్ వారికి అందరికీ కృతజ్ఞతలు.